గుండ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద శుక్రవారం రాత్రి మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడు పేర్ని కెట్టు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కాలేజీలోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మేడం, ఏదైతే అభియోగం ఎదుర్కొంటున్న విజయ్ అనే పర్సన్ వైసీపీకి సంబంధించిన ముఖ్యమైన వైసీపీ నేత కొడుక, టీడీపీ నేత కొడుక, లేకపోతే జనసేన, లేకపోతే బీజేపీ అని మేము మాట్లాడలేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీని పక్కన పెట్టేసేయండి. ఒక మహిళకి ఎక్కడ దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయి ఇలాంటి అరాచకాలు. మేము చాలా బాధపడుతున్నాం. కానీ ఈ కృష్ణా జిల్లాలో నాకు తెలిసైతే ఎప్పుడు ఇలాంటి అరాచకమైన సంఘటన జరగలేదు. ఈ రోజు జరగడం చాలా చాలా బాధాకరమైంది. దానికోసమని మేము పరామర్శించి ప్రభుత్వం నుంచి త్వరగా చర్యలు తీసుకొని బాధితులకి న్యాయం జరిపించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాటిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. దట్స్ వై మేము ఒక్కసారి పరామర్శించి అమ్మాయిల విషయం ఏంటని కనుక్కొని వెళ్ళిపోతామని చెప్తున్నాము. దానికి మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు వైసీపీ నేతలకు మాత్రమే పర్మిషన్ ఇవ్వరా? నాకు అదే అర్థం కావట్లేదు. టీడీపీ వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని వెళ్ళొద్దని అంటున్నారు. ఒక కంక్లూజన్ కి వచ్చేసి 10 గంటలకే విచారణ కూడా చేయకుండా గంటల్లోనే చెప్పేశారు అంటే అందులో జెన్యూనిటీ ఏమి కనిపిస్తూ ఉంది చెప్పండి. ఆల్రెడీ 5 ప్రత్యేకమైన సిబ్బందితో విచారణ జరిపించారు. అదే అండి, ఎస్పీ గారే డైరెక్ట్ గా ఉదయం 10 గంటలకి ఏం జరగలేదని చెప్పేశాక అతని దగ్గర వర్క్ చేసే సిఐలు, ఎస్ఐలు ఏంటి రిపోర్ట్ ఇస్తారు చెప్పండి. ఎందుకు అంత గాబరా? గంటలోనే ఈ 300 మంది ఆడపిల్లలకు కూడా విచారణ చేసేసారా? ఐజీ స్థాయి ఐపీఎస్ మహిళా ఆఫీసర్స్ తో ఎంక్వైరీ చేయాలండి. అది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే అసలు దీని వెనక ఎవరున్నా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సీసీ కెమెరాస్ అనేవి ఇప్పుడు వైర్లెస్ లో వచ్చేస్తూ ఉన్నాయి, మనందరం చూస్తూ ఉన్నాం. ఫోన్ తాలూకా ఛార్జింగ్ అడాప్టర్స్ పెట్టేస్తూ ఉన్నారు, బల్బులకు పెట్టేస్తూ ఉన్నారు, అలాగే హ్యాంగర్స్, బట్టలు పెట్టుకునే హ్యాంగర్స్ కి సీసీ కెమెరాస్ పెట్టేస్తూ ఉన్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది. ఒక వైఫై పెట్టేస్తే చాలు ఇంటర్నెట్ లో వీడియోస్ అన్ని వైరల్ చేసేయొచ్చు. అసలే ఇక్కడ రికార్డ్ చేసిన వీడియోస్ బయటికి వెళ్ళాయి, అమ్ముడుపోయాయి అని చెప్తూ ఉన్నారు. అలాంటప్పుడు అవి ఎక్కడికి వైరల్ అయిపోయాయి? ఆడపిల్లల జీవితాలు, భవిష్యత్తుతో సంబంధించిన అంశం కాబట్టి అవన్నీ కూడా బయటికి సర్క్యులేట్ అయిపోయి వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇందులో ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చేస్తాం, 10 నిమిషాలు టైం